ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అక్రమ గంజాయి రవాణా అధికంగా జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే సిక్కోలు జిల్లాలో కూడా గంజాయి రవాణా అనేది అధిక మొత్తంలో రవాణా జరుగుతుంది. దీనికి గల ముఖ్య కారణాలు ఏంటంటే శ్రీకాకుళం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు బోర్డర్కి సంబంధించిన జిల్లా కాబట్టి అటవీ ప్రాంతం నుంచి కానీ సముద్ర తీర ప్రాంతం ఎక్కువ కలిగిన ప్రాంతం కాబట్టి ఆ విధంగా కానీ గంజాయి అనేది అధిక మొత్తంలో రవాణా జరుగుతుంది. దీని ప్రభుత్వాలు అదేవిధంగా ప్రత్యేక యాంత్రిక సంస్థలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా సరే దీన్ని నియంత్రించలేకపోతున్నారు. ప్రస్తుత కాలంలో చూసుకున్నట్లయితే గంజాయి అనేక మార్లు శ్రీకాకుళం జిల్లాలో ట్రైన్లలో కావచ్చు, బస్సుల్లో లేదా బళ్ళలో వివిధ రూపాల్లో ఇక్కడ గంజాయిని పట్టుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఈ గంజాయి వల్ల యువత పెడదారులు పడుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుత కాలంలో యువత దాడులకు పాల్పడడం, భూ తగాదులు, గంజాయి సేవించి ఆత్మహత్యలు, హత్యలకు ప్రయత్నాలు, ఇతరులపై దాడులు చేయడం వంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం అయితే శ్రీకాకుళంలో గంజాయి నియంత్రణ కోసం ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా సరిహద్దులో కావచ్చు లేదా చెక్ పోస్టుల్లో బాహారా కాస్తూ ప్రత్యేకంగా ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తూ చర్యలను చేపడుతున్నారు. ఇందులో భాగంగా గంజాయికి సంబంధించి శ్రీకాకుళంలో 2023 వరకు కూడా అతిగా మోతాదులో గంజాయి అనేది రవాణా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు 2024లో చూసుకున్నట్లయితే కూడా కొన్ని వేల కేజీల గంజాయిని ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి చొరవ చూపడంతో గంజాయిని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా తనిఖీలను ముమ్మరం ఏర్పాట్లు చేస్తూ వాటిపై పరిశోధన చేస్తూ ప్రత్యేక కోడ్లను ఉపయోగిస్తూ ఈ గంజాయిని పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా గంజాయి శ్రీకాకుళంలో విరివిగా విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. అయితే దీన్ని నియంత్రించేందుకు గాను విద్యార్థి దశ నుండే కంట్రోల్ చేసేందుకు ప్రత్యేకంగా సంకల్పం పేరుతో అవగాహన సదస్సులను పాఠశాలలు అదేవిధంగా కళాశాలల్లో కూడా ఏర్పాటు చేసి దానిపై యువతకి అవగాహన కలిగేటట్లు అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా ఈ విషయాలపై అవగాహన ఉండే విధంగా ఎవరైతే ఈ గంజాయి సేవిస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించి కౌన్సిలింగ్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం గంజాయి ఈ అవగాహన కార్యక్రమాలు అదేవిధంగా ఈ అవగాహన సదస్సులను ఇలా జరుపుతూ ఉంటే కొంతమేర యువతను కంట్రోల్ చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు కూడా దీన్ని సహకరించి దాన్ని నిర్మూలించడానికి పోలీస్ వ్యవస్థకి సహకరించాలి. వీడియో జర్నలిస్ట్ నాగుతో ధను, సిటీ 99 శ్రీకాకుళం.